ఇలా రోల్స్ చేసుకున్న గోధుమ పిండిని ఇలా చపాతీలాగా పొడుగ్గా లాటించుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని పైన మళ్ళీ కొంచెం పిండి పొడి చల్లుకోవాలి. దాని తర్వాత పొడుగ్గా ఉన్న చపాతీని మధ్యలోకి అలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే పైన కింద 2 రౌండ్స్ వస్తాయి. దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 చపాతీలు మడతలా కనపడతాయి. ఇది ఈజీ వే. మడత చపాతీ ఈజీ. తర్వాత దాన్ని చపాతీలాగా రోల్ చేసుకొని కాలుతున్న పెనం మీద చపాతీని వేసుకొని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ నీట్గా మాడకుండా కాల్చుకుంటే పొంగుతూ సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి. 2 డేస్ అయినా ఖరాబ్ కావు. ఇలా చేసి చూడండి. చాలా బాగా వస్తాయి చపాతీలు, చాలా పొంగుతాయి. ఎవరైనా మడత చపాతీ రాని వాళ్ళకి ఇది ఈజీగా చేయడానికి బాగుంటుంది.